అయితే ఈసారి మాత్రం రంగంలో అమ్మవారు పలికిన మాటలు ఏవైతే ఉన్నాయో కొంచెం హెచ్చరికలాగే తీసుకోవాలి అంటారు. చాలా రాబోయే రోజుల్లో నిజంగానే మనకు షష్టగ్రహ కూటమి కావచ్చు, ఇప్పుడున్నటువంటి గ్రహస్థితుల పరిస్థితులు కావచ్చు, కొన్ని గ్రహాల కాంబినేషన్ కావచ్చు, రాబోయే రోజుల్లో ఒక మహమ్మారి అంటే ఒక ప్రపంచం అందరికీ ఒక విపత్తుని ఇవ్వబోతుంది. కాబట్టి ముందుగానే మనం జాగ్రత్త పడదాం. ఇప్పుడు అమ్మవారి హెచ్చరిక అది, జాగ్రత్త పడండి రా బాబు, రాబోయే రోజులు బాగాలేదు అని చెప్పి. అది కాకుండా మనం దాన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే తప్పనిసరిగా ఇటువంటి పరిస్థితుల్లో అమ్మవారు అంటే ఒక తెలంగాణ అంటున్నాను. ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఉండేటువంటి మహంకాళి అమ్మవారు చెప్పింది. అమ్మవారు ఏమని దృష్టిలో పెట్టుకుని చెబుతుంది? విశ్వాన్ని దృష్టిలో పెట్టుకొని చెబుతుంది. ఒక హైదరాబాదో లేదంటే తెలంగాణనో లేదంటే హైదరాబాద్లో ఇంకో స్థలమో దృష్టిలో పెట్టుకొని చెప్పింది అమ్మవారు. ఏదైతే విశ్వానికి కనెక్ట్ అయ్యేటువంటి శక్తే దేవతాశక్తి. ఆ విశ్వం గురించి చెప్పేటువంటి వాక్కులే. కాబట్టి ప్రపంచమంతా కూడాను ఎవరైతే హిందువులు ఉన్నారో, మన దేవత ఆరాధన చేసేటువంటి వాళ్ళు ఉన్నారో, రాబోయేటువంటి విపత్తులు ముఖ్యంగా చెప్తానన్న. ఇప్పుడు బ్రాహ్మడు అంటే బ్రాహ్మణ్ణి చాలామంది ఎద్దేవి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. బ్రాహ్మణ క్యారెక్టర్స్ సినిమాలో వేసి కామెడీగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. బ్రాహ్మడు అంటే పంతులు అంతా తీసేసుకుంటాడు, అన్నీ తీసుకుంటాడు, అంతా సంపాదించుకుంటాడు, అది ఇదని మాట్లాడతాడు. అసలు ప్రపంచంలో మొట్టమొదటిగా అస్మిన్ గ్రామే స్థితానాం ప్రజానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం భక్తజనానాంచ వ్యాధి చోర దుర్భిక్ష అతివృష్టి అనావృష్టి రాజబాధాది సర్వ ఉపద్రవస్యాంత్యర్థం అయం గ్రామం అయం దేశం సుభిక్షర్థం సర్వే జనాశుకునోత్యర్థం అని చెప్పి సంకల్పం చెప్పి పూజ చేసేటువంటి వాడు మొట్టమొదటి వాడు బ్రాహ్మణని చెప్తాను నేను.